అమ్మా మళ్ళీనా? వావ్! హే ఫ్లాష్ మ్యాన్ కపాలంతో కొడతాడు ఇప్పుడు. అమ్మ బాలయ్య సూపర్ అదిరింది. సూపర్ హిట్ అన్న. కొలికాక సినిమా సూపర్ సార్. డైరెక్షన్ సూపర్ అద్భుతం. 100 డేస్ పక్కా. సో అఖండ 2 ట్రైలర్ వచ్చేసింది. వచ్చిందని కూడా తెలియదు భయ్య. నిజంగా చెప్తున్నా కదా, అఖండ లాంటి సినిమా అది ఎంత పెద్ద బజ్ రావాలి. యాక్చువల్లీ నిజంగా చెప్తున్నా, వెరీ వెరీ ఆనెస్ట్, బజ్ లేదనిపిస్తుంది నాకైతే మాత్రం. ఎందుకు అంటే వాళ్ళు ఇచ్చే ప్రమోషన్స్ వర్కౌట్ కావట్లేదా, జనాలకు అంత ఇంట్రెస్ట్ లేదా, లేదంటే అసలు బయటికి తెలియట్లేదా, నాకు అర్థం కావట్లేదు. కానీ ట్రైలర్ వచ్చిందని కూడా తెలియలేదు నాకు 2 నిమిషాలు తర్వాత. మళ్ళీ చెక్ చేసుకున్న తర్వాత అరే వచ్చిందని అనిపించింది. సో ప్రమోషన్స్ దగ్గర ప్రాబ్లం వచ్చిందో తెలియదు కానీ, సో ట్రైలర్ అయితే వచ్చేసింది. 200 కోట్లు తెలుగులో, ఒక్క తెలుగు స్టేజ్లో మాత్రమే సినిమా హిట్ కావాలంటే 200 కోట్ల గ్రాస్ కావాలి. అండ్ ఆల్సో టోటల్ వరల్డ్ వైడ్గా సినిమా హిట్ కావాలంటే 250 కోట్ల గ్రాస్ కావాలి. ఫస్ట్ మూవీ ఎంతకాలం చేసింది, 100+ ఎంత కొట్టింది. సో సెకండ్ మూవీకి ఆ రేంజ్లో ఉందా అనేది ఒకటి ఉందన్నమాట. ఒకవేళ కనుక ఇదే నెంబర్ పెట్టుకుని రోజుతో వచ్చి ఉంటాయి ఈ బస్ తోటి, ఏమో తెలియదు. ఫస్ట్ అయితే ట్రైలర్ చూసేద్దాం. ఏమో భయ్యా చూసేద్దాం, తర్వాత మాట్లాడేసుకుందాం. కష్టం వస్తే దేవుడు వస్తాడు అని నమ్మే జనానికి ఓకే, కష్టం వచ్చినా దేవుడు రాడు అని నమ్మించాలి. అలా వాళ్ళు నమ్మిన రోజు భారతదేశం తునాతునకలైపోతుంది. ఓకే గదా గదా వాయము రోజులు జరుపుకునే సంబరం కుంభమేళ. మహాకుంభమేళ. 8 కంఠాలు తెగాలి, రక్తం చెందాలి. సంయుక్తమైన పోయిన రోజున వాడొచ్చి కొరివి పెడితేనే ఈ కట్టె మట్టిలో కలిసేది. ఓకే అమ్మా మళ్ళీనా? వావ్! ఈ ప్రపంచంలో ఏ దేశం వెళ్ళినా మీకు అక్కడ కనిపించేది ఒక మతం. ఈ దేశంలో ఎటు చూసినా మీకు కనిపించేది ఒక ధర్మం, సనాతన హైందవ ధర్మం. ఓకే ఓకే, చాలా 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 జరుగుతుంది ఇట్లా. దేశం జోలికి వస్తే మీరు దండిస్తారు, దైవం జోలికి వస్తే మేము ఖండిస్తాం. మీ భాషలో చెప్పాలంటే సర్జికల్ స్ట్రైక్. ఓకే సేమ్ యాజ్ ఇట్ ఈస్. హే ఫ్లాష్ మ్యాన్ కపాలంతో కొడతాడు ఇప్పుడు. అమ్మ బాలయ్య బాలయ్య అఖండ తాండవం 2 బోయపాటి శ్రీను. ఇప్పటి వరకు ప్రపంచ పటంలో ఉన్న దేశ రూపాన్ని మాత్రమే చూసుంటావు. ఇప్పుడు మా దేశ ఓకే. విశ్వరూపాన్ని చూసుంటావు. మేము ఒకసారి లేచి శబ్దం చేస్తే ఈ ప్రపంచమే నిశ్శబ్దం. అంటే ఏం చెప్పాలో అర్థం నయ్యోరా. అంటే సిచ్యువేషన్ ఏంటంటే నాకు అర్థమైంది ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళు 2 ఎలిమెంట్స్ పెట్టుకున్నారు బ్రో, ఏవైతే వర్కౌట్ అవుతున్నాయో బయట ముందు. డివోషనల్ ఎలిమెంట్ ఆబ్వియస్లీ అఖండాలో ఆల్రెడీ ఉంది, సో దాన్ని మళ్ళీ పెట్టారు. అండ్ ఆల్సో అదే కాకుండా ఈసారి మిలిటరీ ఎలిమెంట్ అనమాట. ఐ థింక్ ఇది మ్యాన్మారో ఏదో ఉంటుంది, మ్యాన్మారో సంథింగ్ ఏదో పక్కకున్న దేశం, మన చైనాతో చేసే అంత లేదు వీళ్ళకి. సో అదొకటి లైక్ అదొకటి పెట్టుకొని దేవుడు కూడా. సో అయితే ఐ థింక్ ఎవరైతే ఈ మన ఆదిపినిశెట్టి క్యారెక్టర్ ఉందో, ఆదిపినిశెట్టి క్యారెక్టర్ వీళ్ళతోటి కలుస్తూ ఉంటారు అనమాట. యూ హ్యావ్ దిస్, మనకు ఆల్రెడీ ఈయన ఉన్నాడు కదా మనకి. ఫస్ట్ నేను చచ్చిపోలే, ఫస్ట్ మూవీలో చచ్చిపోయినా బ్రో. ఆ సినిమా గుర్తుపెట్టుకున్నట్టే నిజంగా నేను గ్రేట్, నా వల్ల కాదు సారీ. లైక్ నాకైతే మాత్రం ఆయన ఉన్నాడు అనుకుందాం ఆయన. సో ఆయన వాళ్ళ ఏం మెయిన్ ఉంటుంది తంత్ర సంథింగ్ ఏదో ఉంటుంది. సో ఇదొకటి జరుగుతూ ఉంది, బ్యాక్గ్రౌండ్ ఏదో నడుస్తుంది. ఓకే కానీ నా 8 మందిని చంపాలి, 8 మందిని చంపితే అఖండను ఆపగలుగుతాం అని చెప్పేసి ఆయన అంటాడేమో, అఖండను ఆపాలి. సో సేమ్ మురళీకృష్ణ గారు, అది ఆ ఎమ్మెల్యే హిందూపూర్ మురళీకృష్ణ వాళ్ళ బట్ ఈసే అమ్మ ఆల్మోస్ట్ చచ్చిపోబోతుంది, ఈమె సంథింగ్ ఉంటుంది. సో షీ ఒక పోలీసో సంథింగ్ మిలిటరీ ఏదో ఉంటుంది ఈమె. బాలేతో డ్యాన్స్ ఏది జాజికాయ జాజికాయ, మళ్ళీ తినేమంటారు ఐ థింక్ అది చేస్తారు, ఏది అండర్ కవర్ ఏదో అంటారు. అమ్మ బాబోయ్ సేమ్ మళ్ళీ డాకు స్టార్టా, సరే డాకు రిపీట్, దంచేది ఉంటుంది పాట అదొకటి. సో షీ సంథింగ్ అదొకటి ఉంటుంది. నాకు ఒక్కటి తేడా కొడుతుంది, కొన్ని షార్ట్స్లో బాలయ్య గారి లుక్ చాలా చాలా బాగుంటుంది, కొన్ని షార్ట్స్లో తెలిసిపోతుంది అది విగ్ అండ్ ఆల్సో గడ్డం పెట్టుడని. ఎందుకంటే బాలయ్య గారు ఈసారి క్లీన్ వేసుకొని అది సపరేట్గా పెట్టారనమాట, తెలిసింది మనకు ఆల్రెడీ. లైక్ వాళ్ళ అమ్మ చచ్చిపోతుంది సంథింగ్, నా కొడుకు రావాలి, పెద్దోడు వచ్చిన తర్వాత నేను నాకు తల కొరిగి పెడితేనే వాటి క్వాలిటీని చచ్చిపోతా సంథింగ్ ఏదో ఉంటుంది. సో అదొకటి నడుస్తూ ఉంటుంది. అండ్ ఫర్ ద ఫస్ట్ టైం ఐఎమ్ థింకింగ్ బాలయ్య గారి ఏదైతే బోయపాటి బాలయ్య గారి సినిమాలో
ఫస్ట్ హాఫ్ వాట్ ఈస్ ఎ హీరో, చిన్న హీరో, సెకండ్ హాఫ్ చిన్న హీరో, పెద్ద హీరో ఉండడేమో అనుకుంటున్నాను. అంటే లైక్ నాకు అనిపిస్తుంది. బట్ ఇన్ని సినిమాలు చూసారా కొత్తగా, అంటే లైక్ ఫస్ట్ హాఫ్ అంతా కూడా మురళీకృష్ణ వాళ్ళు ఏం చేయరు హీరో. లైక్ దీనిలో ఐ థింక్ మన అవును ప్రజ్ఞ చేసేవాళ్ళు మావా సినిమాలో. ఈవెన్ షీ ఈస్ హీరో, ప్రజ్ఞ చేసేవాళ్ళు కనవాలేదు. సో ఈమె చిన్న బాలే కూతురు, ఆమె చిన్న పాప ఉంటుంది కదా ఫస్ట్ అఖండ మూవీలో. సో ఆమెని అటాక్ చేస్తున్నారు. వెనక స్టేజ్ సెట్ చూడు ఎంత ఆర్టిఫిషియల్ ఉందో, వాయమ్మ దీనంత ఆర్టిఫిషియల్, వాయబ్బో ఎంత గ్రీన్ స్క్రీన్ వాటర్ అర్థమైతలేదు. ఆర్టిఫిషియల్ అయితే వేరే వస్తుంది. సో ఆబ్వియస్లీ అఖండాలో ఏదైతే వర్కౌట్ అయిందో దాన్ని 10 times డబుల్ చేయాలి. సో అది పాయింట్ అన్నట్టు. సో చేస్తున్నారు, వర్కౌట్ అయితే హ్యాపీనే. సో ఇదొకటి లైక్ అక్కడ ఆల్రెడీ మనం చూపించేసారు కాబట్టి వీళ్ళు ఎవరో ఉంటారు, వాట్ ఈస్ దే ఏదంటే మన వీళ్ళు ఆబ్వియస్లీ అఘోరా టైప్ ఉన్నారు. సో సీజీ ఏమోలే ఇక కానీలే, భయపడి గారు టెక్నాలజీ బాగా వాడుతున్నారంటే ఏమలే. కానీ అంటే లైక్ ఓకే లైక్ పర్లేదు, బాగానే అనిపిస్తున్నాయి ఇవైతే మాత్రం. అంటే లైక్ సూపర్ అని చెప్పట్లేదు కానీ ఆల్రెడీ ఇచ్చిన షాట్ 2 సార్లు రిలీజ్ చేసిండ. ఒకటి దీన్నే మళ్ళీ ఆయన ఒక దగ్గరనే 2 సార్లు, ఒకటే దాన్ని 2 సార్లు రిలీజ్ చేసిండా, 2 డిఫరెంట్ ఏరియాస్లో రిలీజ్ చేసిండా. ఇది సేమ్ ఏరియానా? కాదు, సేమ్ ఏరియా. వెనక బ్యాక్గ్రౌండ్ లో వీళ్ళ కాస్ట్యూమ్స్ అయితే కామెడీ ఉన్నాయి, అది మాత్రం పక్క. సో మెయిన్ విలన్ ఎవరైతే ఉన్నారో మహాకుంభ మేళాలో ఇంతమంది వస్తున్నారు, ఎనర్జీ సంథింగ్ ఏదో ఉంటుంది, వీ కెన్ కంట్రోల్ దెమ్ ఆర్ సంథింగ్ ఏదైతే అంటూ ఉంటారు. ఐ థింక్ దిస్ ఇస్ ద వాట్ ఇస్ ఏ పవర్ ఆఫ్ ఆది పినిశెట్టి. సో ఆది పినిశెట్టిని అడ్డుకోవడానికి పుట్టింది అఖండ. సో అఖండ ఆపాలంటే 8 మంది తలనరికి నేను అనుకుంటున్నా స్టోరీ చేస్తున్నాను. బట్ ఇంత ఈ రేంజ్ స్టోరీ రాసింటే గ్రేట్ అబ్బు. సో అంటే లైక్ మనకు లెజెండ్ నాకు చాలా ఇష్టం ఆయన మూవీస్ అన్నిట్లలో. బట్ ఇది ఇంకా మనకు తెలుసు ఆ పరిస్థితి ఏంటో. సో ఆబ్వియస్లీ మీకు ఇక్కడ ఇది ఇంటర్వెల్ మామ, పక్క ఇది ఇంటర్వెల్. అరే ఇంటర్వెల్ చూసి ఇది ఇంటర్వెల్ అని తెలిసిన తర్వాత అర్థం ఏంటంటే అసలు మళ్ళీ స్టోరీ మారదు. చిన్న బాలే ఫస్ట్ హాఫ్ ఉంటాడు, పెద్ద బాలే సెకండ్ హాఫ్లో వస్తాడు. ఇంటర్వెల్లో మనకి ఎంట్రీ ఉంటుంది కదా, సేమ్ అదే ఈసారి. లైక్ లాస్ట్ టైం గుహలు అయితే ఈసారి మంచులలో. సో అక్కడ వీళ్ళే కాకుండా వీళ్ళందరూ 9 రోజులు. సో వీళ్ళందరూ ఆ విలన్స్ ఎవరైతే ఉన్నారో మన ఆదిపిని శెట్టి దగ్గర ఉన్నవాడు బిజినెస్ మ్యాన్ కూడా ఉంటాడు. సో వాని దగ్గర వాడు వచ్చేసి వీని చంపేయడం అంటే వాడు వచ్చి చేస్తూ ఉంటున్నాడు. సో ఆల్రెడీ మాటిచ్చేయండి కాపాడుతా అని చెప్పేసి. సో అది మళ్ళీ కంటిన్యూ అన్నట్టు. సో సేమ్ టిపికల్ బాలయ్య డైలాగ్ ఒకటి ఉంటుంది. సో దాంట్లో ఏముండదు, లుక్ ఏమావా కొన్ని షార్ట్స్ చాలా బాగుంది అనిపిస్తుంది. దిస్ ఈస్ రియలీ గుడ్. కొన్ని షార్ట్స్ అసలు ఏంట్రా అంటే మొన్న వచ్చిన అఖండ తాండవం కూడా కొన్ని చేస్తూ ఉంటారు అనమాట. అఖండాలో కూడా జమ్మని కూడా ఒకసారి కెమెరా ముంగడికి వచ్చేసి కొన్ని చేస్తూ ఉంటుంది చూసారా, అరే ఏంట్రా అని ఫీలింగ్ వస్తూ ఉంటుంది. లైక్ సో దీంట్లో యూ హ్యావ్ నరసింహస్వామి లైక్ స్కిట్ ఏదో చేస్తున్నారు అంటే లైక్ ప్లే నాటకం చేస్తున్నారు. ఓకే ఇంట్రెస్టింగ్. సో చూడాలి ఎట్లా ఉంటుందో ప్రహ్లాదుడు ఎవ్రీథింగ్. ఇవే ఏమో అంటే లైక్ ఎంతని అంటాం, ఇది బోయపాటి సినిమా లాజిక్లు వదిలేయి అది వదిలేయి ఏమో బ్రో. 200 కోట్లు ఇప్పుడు 200 కోట్లు అంటే ప్రీమియర్లు వేస్తారంట సినిమాకి. ప్రీమియర్లు వేస్తున్నారంటే 500 పెడతారుగా టికెట్. నేనైతే పోతా, ఇంతమంది పోతున్నారు అట్లా, అది కూడా ఇంపార్టెంట్. సో ఏమో వీళ్ళందరూ మళ్ళీ గవర్నమెంట్ వచ్చింది, ఈ వచ్చి పిండం పెడతాను దండం పెడతాం డైలాగ్ వస్తుంది గ్యారెంటీగా. సో ఏంట్రా బాగానే పెట్టిండు. హైలైట్ ఏంటంటే ఈ షార్ట్స్ అన్ని చూస్తుంటే లైక్ మళ్ళీ ఇది ఏదో కాలిఫోర్నియా హార్వర్డ్ యూనివర్సిటీలో లైక్ ఫైర్ వాల్ హ్యాక్ చేసి ఆ రేంజ్ ఎలిమెంట్స్ అన్ని పెడుతున్నాడు అనిపిస్తుంది. అవన్నీ తీసుకొచ్చి మళ్ళీ నరుకుతాడు. దట్ ఈస్ ద పాయింట్ ఆఫ్ బోయపాటి. ఇంకేం ఎక్స్పెక్ట్ చేయదును. సో ఈ షార్ట్లో అంత మంచి అని పెట్టలేండి, నాకైతే తెలిసిపోతుంది. ఈ షార్ట్లో కొంచెం ఏంట్రా అనే ఫీలింగ్ అయితే వస్తుంది. ఏం చూడాలి, అదొక్కటే కొంచెం తేడా ఇరుక్కు. బట్ సర్జికల్ స్ట్రైక్ లైక్ సేమ్ అవే డైలాగ్స్, కొత్తగా ఏం మారట్లేదు. లాస్ట్ 15 ఏళ్ళుగా ఇదే చూస్తాను, కొత్తగా ఏం చూడట్లేదు మామ. జస్ట్ డివోషనల్ ఎలిమెంట్. ఇది ఏదో లైక్ ఆఫ్ఘనిస్తానా పాకిస్తానా లైక్ మ్యాన్మారో ఏదో ఉంటుంది ఇది. సో వీళ్ళు అక్కడ రెబల్ గ్రూప్ ఉంటుంది, వీళ్ళందరినీ నరకడానికి అక్కడ ఒకడే పోయి నరుకుతాడు. అక్కడ పెద్ద ఏంది సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్స్ ఉంటాయి, ఇంత పెద్ద మిలిటరీ ఉంటుంది. వీళ్ళందరినీ ఒక్క బాలయ్య అక్కడ ఒకడే కొడతాడు, ఎందుకంటే దేవుడి పవర్. నేను దేవుడిని తక్కువ చేయట్లేదు, వీళ్ళు అలా చూపించి మరీ ఓవర్ చేస్తున్నాను ఫీలింగ్ వస్తుంది. కానీ ఏం చేస్తాం ఇక. కానీ నేను హిందూనే, నాకు లైక్ దేవుడు అంటే ఇష్టమే, నేను దేవుడిని పూజిస్తా, ఓకే. బట్ టూ మచ్. ఈయనెవరో వాళ్ళకి జనరల్ ఎవరో ఉంటారు, ఐ థింక్ ఇది మంగోలియా ఏదో బ్రో. లైక్ వీళ్ళు చైనాతో పెట్టుకునేంత ఏముంటుంది చెప్పు. ఈ ఫ్లాష్ మ్యాన్ ఖచ్చితంగా ఫ్లాష్ మ్యాన్, ఈ ఫ్లాష్ మ్యాన్ ఖచ్చితంగా ఆదిపిని శెట్టి. అబ్బో నో డౌట్. అయ్యో బాబాయ్ ఫ్లాష్ మ్యాన్ నువ్వే, అయ్యో ఈ షాట్ లేకపోతే భయపడి సినిమాట్లయితే చెప్పు. లైక్ ఫటాక్ అని కెమెరా ముంగటి రావాలి. ఏదో అడిసే నోరుతోటి ఏదో అంటున్నాడు ఈయన, ఏదో వచ్చింది నోట్లకించి. లైక్ ఓకే నోట్లకించి ఇట్లా అంటుంటే కళ్ళు చెవులు అన్ని రక్తాలు కారిపోయి చచ్చిపోతున్నారు. వావ్ ఫ్లాష్ లిటరల్ గా ఎలక్ట్రిసిటీ పాస్ అవుతుంది, ఏవేవో అవుతుంది సినిమాల. వాయమ్మో వీళ్ళు సూపర్ హీరోలకే సూపర్ హీరో వస్తున్నారు. ఓకే సో ఓకే ఇది ఈ లుక్ నాకు నచ్చింది.
అంటే ఆల్రెడీ అఖండ మూవీలో చాలా చాలా బాగుంటుంది ఫస్ట్ మూవీలో. సో అదే జరుగుతుంది. ఈసారి కప్పాలంతా కొడతాడు, కపాలాల వల్ల కొడతాడు ఈసారి బాలయ్య. ఓ పళ్ళు రాలుతున్నాయి, నో ప్రాబ్లం, బట్ ఆబ్వియస్లీ కొడతాడు, మామూలు కొట్టాడు. సో అది జరుగుతుంది. ఇంత సేమ్ జరిగిన తర్వాత మళ్ళీ లాస్ట్లో ఇంకో పేద డైలాగ్ ఉంటుంది. ఈ షార్ట్ బాగుంది, ఇది AI తోటి చేశారు, క్లీన్గా తెలిసిపోతుంది. ఇక్కడ చూడండి అంతా క్లీన్గా తెలిసిపోతుంది. 200 కోట్లు పెట్టి అమ్ముతున్నారు, AI వాడుతున్నారు. ఎందుకు ఇంకా మీరు పెట్టి సినిమా ప్లస్ మీరు ఏదో చాలా బడ్జెట్ పెట్టి ఒకటి సెట్లు గిట్లు అన్ని VFX చాలా పెడుతున్నట్టు కూడా అనిపించలేదు. ఇక్కడ కూడా అంత ఖర్చు అయితే ఏం కావట్లేదు. 200 కోట్లు పెట్టినప్పుడు ఏంటి అది? దట్ ఇస్ మై క్వశ్చన్. ఏమో ఇక ఇప్పుడు ఇది చెప్పిన తర్వాత అనేది ఏంటంటే, నువ్వు ఆల్రెడీ హేటర్వి, నీకు ఏది చేసినా నచ్చదు అని అనిస్తారు. మై ఓన్లీ క్వశ్చన్ ఈస్ దాట్, అరే అది అలానే ఉండాలి అని ఎందుకు అనుకోవాలి నేను? లిమిటెడ్ ఎందుకు ఉండాలి? బోయపాటి గారి సినిమాలన్నీ ఇలానే ఉంటాయి, ఇలానే చూడాలని ఎందుకు అనుకోవాలి నేను? వై కాంట్ ఐ ఆస్క్ మోర్? ఇప్పటి నుంచో చూస్తున్నాం కదా, కొత్త స్టోరీయో కొత్త డిఫరెంట్ కథనో ఏదో చూస్తే అయిపోతుంది కదా. తీసినప్పుడల్లా కూడా లేదు ఇది ఇలానే ఉంటుంది చూడటం అని ఎన్ని సినిమాలకని ఒప్పుకుంటావు? ఇది బాలయ్య బోయపాటి కాబట్టి ఒప్పుకుంటున్నావు. వేరే సినిమాలు స్కంద కానీ, జయజానకి నాయక కానీ, మళ్ళీ వినయ విజయరామ కానీ అవి పోయినాయి. మరి వాటికి మాత్రం ఏం మాట్లాడడం. బాలయ్య బోయపాటి అయితే మాత్రం లేదు అట్లే ఉంటుంది, అట్లే చూడాలి, బాలయ్య ఎలాంటి సినిమాలు తీస్తాను, ఎందుకు ఇవ్వాలి అట్లా? దట్ ఈస్ మై క్వశ్చన్ అన్నట్టు. ఇంకా చాలా మందికి ఫ్యాన్స్ ఉన్నారు, డెఫినెట్లీ ఒప్పుకుంటా, నేను కాదు. బట్ స్టిల్ నాకు లెజెండ్ చాలా ఇష్టం, మంచిది అనిపిస్తుంది సినిమాలో. లైక్ బాలయ్య చాలా మంచి అనిపిస్తున్నట్టు ఉన్న డైలాగ్స్ అవన్నీ కూడా బాగా పేలుతాయి, మంచిగా సెట్ అవుతాయి. దాన్ని ఇంటూ లైక్ ఎక్స్పోనెన్షియల్లీ పెద్ద చేసేసారు అఖండాలో. నాకు ఎలిమెంట్స్ నచ్చితే అఖండాలో కూడా మ్యూజిక్ చాలా బాగుంటుంది. వాటిసి మన అఘోర బాలయ్య ఎప్పుడైతే వాటిసే ఉగ్రరూపం సంథింగ్ ఉంటాయి కదా, అక్కడికి వెళ్ళిపోయి కొంచెం చేస్తుంటే మంచిగా అనిపిస్తుంది. అవి 2-3 సీన్లు గట్టి కొడితే 5-6 సీక్వెన్స్లు పెట్టుకొని సినిమా మొత్తం నాకు నచ్చుతుంది అనేది అనుకోను. అట్లాంటివి ఉండే రోత మ్యాక్స్ ఉంటుంది బోయపాటి ప్రతి సినిమాలో అలానే ఉంటుంది. ఇది ఎక్సెప్షన్ అయితే కాదు. అలా అనుకొని వెళ్తా. డిసప్పాయింట్ అయితే ఖచ్చితంగా అవుతా, నో డౌట్ అబౌట్ ఇట్. బట్ ఎట్లుంటుంది ఐ హోప్ కొంచెమైనా నేను ఎంజాయ్ చేస్తాను అని చెప్పేసి. థియేటర్లో సంపేస్తాడు ఖచ్చితంగా, థియేటర్లో స్పీకర్లు మింగుతారు. చెప్పడం మర్చిపోయినా బ్రో, అఖండ 2 మ్యూజిక్ రాడ్ భయ్యా, తమనన్న రాడు పెట్టిండు, నో డౌట్. నాకైతే మాత్రం అసలు ఆ రేంజ్ అయితే మాత్రం అనిపించట్లేదు. అఖండ ఏ రేంజ్లో లేచింది అంతెందుకు. డాకు కూడా అవసరం లేదు. అఖండ ఫస్ట్ పార్టీకి దీనికి అసలు సంబంధం లేనట్టుంది. లైక్ అయితే గడగడగా సంథింగ్ వస్తుంది కదా, శంకర అనుకుంటే వచ్చేది, ఎక్కట్లేదు నాకైతే మాత్రం. అసలు ఫస్ట్ మూవీలో ఉండే మ్యూజిక్ వేరే, దీనికి రీక్రియేట్ చేయాలంటే కష్టం ఇట్లాంటి మ్యాజిక్లు. ఈవెన్ డబుల్ స్మార్ట్ కూడా అలానే అయింది నాకు తెలుసు అనుకున్నా, బట్ స్టిల్ రాడ్ మామూలు లేదు. మీకు ఎలా అనిపించింది చూసిన తర్వాత? నచ్చిందా నచ్చలే కింద కామెంట్స్లో చెప్పండి. అండ్ రాయండి కింద కామెంట్స్లో ఎట్లా పెట్టి, నీకెందుకు రా, నువ్వు చూడకరా అది అంటారు. నేను రివ్యూ ఇచ్చుకోవాలి, రివ్యూస్ వస్తాయి చేస్తా. సో అది పరిస్థితి అన్నట్టు. మీ థాట్స్ కింద కామెంట్స్లో చెప్పండి. మా కాంటెంట్ నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ అయితే కొట్టేసాము ఖచ్చితంగా. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుస్తాం. అంతవరకు మ్యాన్ ఫిక్షన్ సైనింగ్ ఆఫ్.